నా మొహం నీ జానేస్తుంది కదా. మా బాబాయ్ దగ్గర పుచ్చుకున్న 50లో సగం ఆట రాణి పక్క. అబ్బా నేను తీసుకున్నట్టు నువ్వెక్కడ చూసావయ్యా? చూడు ఎక్కడ నేను ఎక్స్రే కళ్ళు నీ బ్రెయిన్ లో ఏముందో కూడా నేను చెప్పేయగలను. ఇన్స్పెక్టర్ కానీ ఐజీ దగ్గర ఫ్రెండ్స్. నేనే ఏదో ఆకులు అవుతున్నాను, నువ్వు మూతులు అవుతానంటే పాపిస్తాము పవిత్రంగా దీంట్లో పడి. నేమో నీకు ఉందా? చూడు ఎక్కడ దేనికదే పడాయి. ఏడుస్తా ఏదో మొక్క నువ్వు ఏడుస్తూ కదా నవ్వుతాడు కష్టపడి సంపాదించిన సోము. ఏడుస్తూనే పడి పని చేయవయ్యా. ఏమిటి ఇక నుంచి ఆ మూతులు నాకు అలవాటు మానేవయ్యా. నువ్వు కూడా ఆకులు నాకు అలవాటు మానేవయ్యా. ఇక ఓ పని చేద్దాం. ఏడుది ఓ మంచిగా చూసి ఇద్దరు సరళ మనదా. బాబాయ్ ఉన్నాయా? అసలే వయసులో ఉన్నాను. ఇదిగో బాబాయ్ పాతిక. ఏ పాతిక? అదే ఆ వెంకటస్వామి నీ దగ్గర పట్టుకెళ్ళాడే 50, అందులో సగం పాతిక. సగమేనా? ఓనీ బాబాయ్ కష్టపడ్డాడు. సర్లే సగం మరీ తగ్గింది. గురు గురు బాబాయ్ పెళ్లి కబడి తెచ్చాడు. ఏం బాబాయ్? అవును బాబు, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. ఏం చెల్లెమ్మా పప్పన్నం పెడతావన్నమాట. ఇంకేం బాబాయ్ ముహూర్తం వెంటనే పెట్టించు. ముహూర్తం పెట్టించాను బాబు, వచ్చే శుక్రవారం ముహూర్తం. కట్నం కింద 3000 ఖర్చుల కింద 500. అంతే కదా, ఎంత కావాలంటే అంత ఇస్తాను బాబాయ్ డబ్బు. రేపురా ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళు. వెళ్ళమ్మా. రా చెక్ బ్యాక్ డబ్బు ఏర్పాటు చేయి. నెంబర్ 1 కాపు కాశాడు. నెంబర్ 1 వాడేవాడు? వాడెవడో ఎవరికి తెలియదు బాస్. రోడ్డు మీద బోర్డు పెట్టాడంటే మామూలు పట్టాడనమాట. మామూలు వాడికి ఎందుకు ఇవ్వాలి మనం? ఇవ్వాలి అంతే. ఎందుకు గిందుకు అంటే మా గురువుజీకి కోపం వస్తుంది. ఇంతకీ నువ్వెవడవి? నంబర్ 1కి శిష్యుని జింటా. నెంబర్ 1 ఏమిటి, జింటాన్ ఏమిటి? జేమ్స్ ఏమిటయ్యా ఈ పేర్లు? చెక్ బ్యాక్. అవన్నీ మీకు అనవసరం. ముందు డబ్బిచ్చు కదనండి, అవతల మీ పనులు పాడైపోతాయి. నేను ఇవ్వనయ్యా. అడ్డమైన వాడికి డబ్బు ఇవ్వాలని రూల్ ఉందేమిటి? చూడండి మాస్టారు, అడ్డమైన వాళ్ళ కడుపులు కొట్టే కదండి మీరు ఈ డబ్బు సంపాదించారు. ఆ డబ్బు మా గురువుజీకి ఇచ్చారనుకోండి, పుణ్యకార్యాలకు ఉపయోగిస్తాడు. నేను చచ్చ ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపా. ఎవరు ఎవరు? ఒక్కసారి అటు చూడండి నాయన. ఎవడా వాడు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా గురువు గారు బూట్లు చూస్తే తెలియడం ఆయన దజ్జా, కేవలం బూట్లే. దోపిడీ దొంగకి దజ్జా ఒకటి. నేను వెళ్ళి వాడి సంగతి తెలుస్తాను. ఈ టైం బాగుంది. ఏమయ్యా నువ్వేనా నెంబర్ 1? నేనే. నీకెందుకు ఇవ్వాలయ్యా మామూళ్ళు? ఎందుకా? బూట్లు కనపడ్డాయి కదా అని చెట్టు తాటికెళ్తే అవుట్లు పెంచాడు. మరి నేను అడిగినప్పుడు నువ్వు డబ్బు ఇచ్చుంటే నా గురువు నీకు ఇవన్నీ ఇచ్చుండేవాడు కదా. మొత్తం డబ్బు లాగేసుకున్నాడు బాబు. సోడా తగల రూపాయి. సోడా? కూల్ డ్రింక్? చెరువు ఉంది, నీళ్లు తాగు. ఎవరికి చెక్ పెట్టంటే గురు గురు నీ దగ్గరకు వచ్చేటప్పుడు చక్కగా ఉన్నాడు, వెళ్ళేటప్పుడు షేపులు లేకుండా చేసి పంపించేసా గురు. రే ఈ డబ్బు బాబాయ్కి ఇచ్చి చెల్లెమ్మ పెళ్లి ఘనంగా జరిపించమని చెప్పు. వెళ్ళు. సరే గురు. ఇక బాబాయ్, ఆ గురువు 5000 రూపాయలు ఇచ్చాడు. జల్లాయి పెళ్లి జామ్ జామ్ అంటూ జరిపించమన్నాడు. ఉడతా ఏమిటా స్పీడు? కాస్త తోలు. నువ్వు కాస్త చూసి నడు మ్యాన్. టర్నింగ్ లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండక్కర్లే. పైగా స్పీడ్ గా వచ్చిన బండిని గుద్ది తప్పు నాదైనట్లు మాట్లాడతావే. అయితే తప్పు నాదా? చూస్తావే మ్యాన్, లేపు మ్యాన్. ఇదిగో ఉడతా, మొయ్యలేని దాన్ని ఎక్కకూడదు. లే 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 అమ్మా లేవమంటుంటే. ఇదిగో ఉడతా. మ్యాన్, రోడ్ సెన్స్ ఉండాలి మ్యాన్, రోడ్ సెన్స్ ఉండాలి. నువ్వేమైనా లారీవో బస్సు మధ్యలో నుంచి వచ్చేస్తున్నావు. ఇదిగో ఇకనైనా రోడ్డు పక్క నుంచి నడవడం నేర్చుకో. అర్థమైందా? అర్థమైంది. రోడ్డు పక్క నుంచి వెళ్ళడమే నేర్చుకుంటాను. కరెక్ట్. ఓహో, చక్రంలో గాలి ఎక్కువ. గాలి తీయదు మ్యాన్, గాలి తీయదు. నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, ప్లీజ్. చంపలేసుకో.
ఇంకోసారి ఇలాంటి పని చేసావో తోక కత్తిరించేస్తాను, నాకు తెలుసు. చలో చలో ఎక్క. పద. గురు 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 కొంప మునిగిపోయింది. ఏమిటి చింటాను? బాబాయిని పెళ్లి పద్ధతిలో పోలీసు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? బాబాయ్ నోట్లు దొంగ నోట్లట. దొంగ నోట్ల? ఈ దొంగ నోట్లు నీకు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? నాకెవరు ఇవ్వలేదు. పిల్ల పెళ్లి కోసం నేనే కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్నానండి. సార్, రూల్ ప్రకారం అయితే ఇతన్ని బొక్కలో పెట్టాలి, కానీ ఇతను మొహం చూస్తే మీకు దాలేట్లేదు. చటా ఏయ్, ఈ నోట్లు అచ్చు వేసిన వాళ్ళు ఆచోకి చెప్పావా నీకు బహుమతి లభిస్తుంది, లేదా? నాకెవ్వరు ఇవ్వలేదండి, నేనే కష్టపడి సంపాదించుకున్నానండి. అలాగా? కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి లాకప్లో పారి. వీడి చేత అలాగనే నిజం చెప్పించాలి. ఎస్ సార్. ఇన్స్పెక్టర్, ఈ నోటు తీసుకెళ్ళి ఐరన్ సేఫ్ లో పెట్టు, రేపు టెస్ట్కి పంపించాలి. ఓకే సార్. ఏమిటో అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టా. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? ఏం లేదు, పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు దొంగ నోట్లు ఇనపెట్టులో పెట్టను చూచావుగా. అవును. వాటి స్థానంలో ఈ మంచి నోట్లు పెట్టి అవి తెచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు? నువ్వే. పాపం, ఆ ముసలివాడు అమాయకుడు, నిర్దోషి. చెయ్యని నేరానికి ఈ విధంగా చిత్రహింసలు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే అతన్ని జైలు నుంచి తప్పించాలి. అతన్ని కాపాడడం కోసం నా ఉద్యోగం నేను పోగొట్టుకోవాలా? ఇదిగో వెంకట సాయి, నీ అసలు సంగతి ఐజీ గారికి చెప్పాను, ఆలోచించుకో. నన్ను మరీ ఇరుకాటలో పెట్టేస్తున్నావు. ఇదిగో చూడు, ఏమైనా నీకు ఆపదొస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. వెళ్ళు. అంతా కళారా చూసావా? చూసా, అంతా చూసా. చూసిందంతా పూర్తిగా మర్చిపో, లేదా నువ్వు నీ పెళ్ళావు నీ బిడ్డలో ఏమవుతారో ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి సంగతి తెలుసుగా. అలాగే అండి. అంతే మరి, వెళ్ళిపో. మొన్న నాకు దొంగ నోట్లు ఇచ్చిన యజమాని ఎవడు? ఆయన ఆయన చెప్పు. నాకు తెలీదు. చెప్పరా? చెప్తాను. షేక్ జగత్లాల్, ఎక్కడ ఉంటాడు? నటరాజ్ హోటల్ రూమ్ 509. నటరాజ్ హోటల్. ఇవ్వకోనయ్యా దొంగ నోట్లు. ఈ దొంగ నోట్ల వెనక ఒక పవర్ఫుల్ ముఠా ఉంది. నేను జనతా హోటల్కి వెళ్లే ఈ లోపలే వాడిని హత్య చేశారు. నేను జీవితం అంతా ఏ రహస్యం కోసం వెతుకుతున్నాను, ఆ రహస్యం కొద్దిలో చేదారిపోయింది. ఏమిటయ్యా దొంగ నోట్లు చూడగానే అంత ఆవేశపడతావు? ఈ దొంగ నోట్ల వల్లనే నా కుటుంబం చిన్న భిన్నమైంది. ఈ దొంగ నోట్ల వల్లనే నీతి నిజాయితీ పోడైన నా తండ్రి జైలు పాలయ్యాడు. ఈ దొంగ నోట్ల వల్లనే అమాయకురాలైన నా తల్లి పిచ్చాసుపత్రి పాలయ్యింది. ఈ దొంగ నోట్ల వల్లనే ప్రభుత్వం దృష్టిలో నేను ఒక రౌడీగా కేడీ నెంబర్ 1గా తయారయ్యాను. ఆవేశపడకయ్యా, స్థిమితంగా చెప్పు, అసలేమిటి నీ కథ? నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు? నాదొక విషాదగాథ. నా చిన్నతనంలో జరిగిన ఆ ఘోర దుర్ఘటన ఇంకా నా కళ్ళకు కట్టినట్టుగానే కనిపిస్తుంది. నా
తండ్రి నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. India is our country. We also call it Bharat. We were under foreign rule until 1947. Mahatma Gandhi, Jawaharlal... చాలే బాబు పొద్దుపోయింది పడుకో అలాగే అమ్మా. ఒకరోజు అర్ధరాత్రి వేళ పోలీసులు మా ఇంటి మీద దాడి చేశారు. మిస్టర్ రామారావు, మీ ఇల్లు సోదా చేయాలి. ఏమిటి నా ఇల్లు సోదా చేయాలా? అవును, బ్రతకాడే. ఓ, దొంగ నోటు. మిస్టర్ రామారావు,